ట్రంప్ అమెరికాకి గోల్డెన్ డోమ్ అనేది ఒకటి ఉండాలి. గ్రోయింగ్ థ్రెట్స్ నేపథ్యంలో, అమెరికాకి పెరుగుతున్న థ్రెట్స్ నేపథ్యంలో అమెరికాకి గోల్డెన్ డోమ్ అనే టెక్నాలజీ ఉండాలి అని ప్రపోజ్ చేశారు. ఇది చాలా ఖర్చుతో కూడింది. $500 బిలియన్ ఖర్చుతో, అంటే 50,000 కోట్ల ఖర్చుతో కూడింది. మనకి డౌట్ రావచ్చు, అమెరికా అనేది ఆల్రెడీ ఇట్ ఈస్ అ సుపీరియర్ నేషన్. వార్ ఫేర్ లో కానీ, నావల్ ఫ్లీట్స్ లో కానీ, స్పేస్ టెక్నాలజీస్ లో కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ లో కానీ ఇవన్నీ టెక్నాలజీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ వాళ్ళ దగ్గర ఫ్లీట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకెందుకు టెన్షన్ అమెరికాకి? అట్ ద సేమ్ టైం అది మొత్తం వాటర్ తో సరౌండ్ అయి ఉంది. సో ఈ టెన్షన్ ఎందుకు వాటికి అని డౌట్ రావచ్చు. ఏంటంటే అమెరికాకి థ్రెట్ పెరుగుతుంది. అమెరికా భయం వల్ల ఈ 4 నేషన్స్, రష్యా, చైనా, నార్త్ కొరియా, పొటెన్షియల్లీ ఇరాన్ కూడా, ఇవి వాటి టెక్నాలజీస్ ని పెంచుకుంటున్నాయి. లాంగ్ రేంజ్ మిసైల్స్ ని తయారు చేస్తున్నాయి. అండ్ అవి అక్కడ పేలిస్తే వచ్చి అమెరికాలోకి పడితే, సో వాటిని ఇంటర్సెప్ట్ చేయడానికి ఆల్రెడీ అమెరికాకి టెక్నాలజీ ఉంది. బట్ ఏంటంటే ఆ సాయిల్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంటర్సెప్ట్ చేయకుండా ముందుగానే డిటెక్ట్ చేసి వాటిని పేల్చాలి అనే ఐడియా. ఈ గోల్డెన్ డోమ్ అనేది ఎలా ఉంటుందంటే, స్పేస్ లో చాలా శాటిలైట్స్ పంపిస్తారు, డిటెక్టర్స్ అని, ఇంటర్సెప్టర్స్ అని. ఇవన్నీ స్పేస్ బేస్డ్ టెక్నాలజీ. అక్కడ నుంచి వీటిని ఐడెంటిఫై చేసి వీటిని ముందుగానే పేల్చాలి అని. ఈ స్పేస్ బేస్డ్ టెక్నాలజీ అనేది బ్యాలిస్టిక్ మిసైల్స్ ని, హైపర్సోనిక్ మిసైల్స్ ని, క్రూజ్ బేస్డ్ మిసైల్స్ ని, వీటన్నిటిని కాల్చడానికి. ఎందుకంటే ఇవి చాలా థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ లాంగ్ రేంజ్ కూడా ఉంటుంది. ఇది వెరీ సిమిలర్ టు ఇజ్రాయెల్స్ ఐరన్ డోమ్. కాకపోతే ఇజ్రాయెల్స్ ఐరన్ డోమ్ ఏంటంటే, ఇజ్రాయెల్ సాయిల్ లోకి వచ్చిన తర్వాత ఇది ఐడెంటిఫై చేసి వాటిని న్యూట్రలైజ్ చేస్తుంది. బట్ అమెరికా ప్లాన్ ఏంటంటే, ఇవి స్పేస్ లో ఉంటాయి. స్పేస్ లో ఉండి అమెరికా సాయిల్ లోకి రాకముందే, వెన్నెవర్ ఇది కాల్చిన వెంటనే డిటెక్టర్ అనేది డిటెక్ట్ చేసి ఇంటర్సెప్టర్ సిగ్నల్ వెళ్తుంది. ఇంటర్సెప్టర్ అనేది కింద నేల మీదకి సిగ్నల్ పంపిస్తుంది, ఎక్కడ ఉంది వాటి ప్లేస్ అంతా. నేల మీద ఉన్నది పేలుస్తుంది. సో దట్ అమెరికా ఏరియాలోకి రాకముందు ఇవి పేల్చేస్తుంది. ఒక మిసైల్ అనేది దానికి బూస్ట్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఇది చాలా వల్నరబుల్. సో ఆ బూస్ట్ ఫేజ్ లో ఉన్నప్పుడే ఆ మిసైల్ ని న్యూట్రలైజ్ చేసే టెక్నాలజీ అనమాట ఇది. ఇజ్రాయెల్స్ ఐరన్ డోమ్ అనేది షార్ట్ రేంజ్ మిసైల్స్ కి వీటికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇజ్రాయెల్స్ ల్యాండ్స్కేప్ కూడా చిన్నది. అమెరికా అనేది 400 టైమ్స్ దగ్గర గ్రేటర్ దాన్ ఇజ్రాయెల్, ఫ్లాట్ ల్యాండ్ సర్ఫేస్ ఇజ్రాయెల్ అనేది. కానీ అమెరికాది ద ల్యాండ్ ఏరియా అండ్ జాగ్రఫీ వైజ్ ఇట్ ఈస్ డిఫరెంట్. దీనికి ఇంకా సుపీరియర్ గా ఉండాలి అని. సో బిగ్ బ్రదర్ అండ్ ప్లాన్స్ ఆఫ్ ద బిగ్ బ్రదర్ ఇస్ ఆల్వేస్ బిగ్గర్. సో డబ్బులు ఉన్నాయి అండ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఇట్. టెక్నాలజీ గోల్డెన్ డోమ్ కి దగ్గర 16,000 ఇంటర్సెప్టర్స్ అనేవి కావాలి. సో ట్రంప్ బడ్జెట్ లో కూడా దీనికి కొంత ప్రస్తుతానికి అలొకేట్ చేశారు. ఇది వెంటనే అయ్యేది కూడా కాదు. దీని ప్లాన్ 2 decades కి 20 years లో కంప్లీట్ చేయాలి అని చెప్పి. లెట్ us see how this works out and how this turns out.